సాక్షి 3 న్యూస్. కర్నూలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా టీజీ భరత్ గెలవడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద టీజీ భరత్ భారీ కటౌట్ను ఏర్పాటు చేసి తెదేపా నేతలు పాలాభిషేకం చేశారు. వైసీపీ కంచుకోటను తెలుగుదేశం పార్టీ బద్దలు కొట్టడంతో తెదేపా కార్యకర్తలు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సంబరాన్ని చేసుకున్నారు. వైసీపీ నేతలు కక్ష సాధింపులకు పాల్పడ్డారని, అందువల్లనే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెదేపా నేతలు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందని ఇప్పుడు చంద్రబాబు నాయుడుని చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాలన్నారు. ఈరోజు టీజీ భరత్ గెలుపు కర్నూలు నగరానికి మలుపు కొండారెడ్డి బుర్జు మీద టీజీ భరత్ గారి జెండా ఎగురుతుంది. 20 సంవత్సరాల తర్వాత టీజీ వాళ్ళ తండ్రి టీజీ వెంకటేష్ గారి తర్వాత మళ్ళీ టీడీపీ జెండా ఎగరడం 20 సంవత్సరాల తర్వాత తనయంతోనే సాధ్యమైంది. ఇప్పటితో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉంటుంది. ఒక 30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలని ఈ పార్టీ ఇలాగానే ఉంటుందని నేను మనస్ఫూర్తిస్తున్నాను. చంద్రబాబు నాయుడు కూడా మనకి రావడము, టీజీ భరత్ గారు గెలవడము కర్నూలు నగరానికి అయితేమి ఆంధ్రప్రదేశ్కానికైనా ఎంతో ఉపయోగము. ప్రజలకంతా నిరుద్యోగులకంతా ఉపాధి కలుగుతుంది, నిరుద్యోగ భృతి జరుగుతుంది. రాయలసీమ, కోస్తా, సీమాంధ్ర మరి అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు వైసీపీ అనేది తుడుచుకోబెట్టకపోతే ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు ఓడిపోయినాక. మనం ఇంతవరకు డీజీపీ ఎవరో తెలియదు, సిఎస్ ఎవరో తెలియదు, మన మీద పోయి ఈరోజు గవర్నర్కి కంప్లైంట్ చేస్తున్నారు. అయితే మేము ఒకటే చెప్తున్నాం, మేము కక్ష ధారింపు ధోరణిలో లేము. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, సూపర్ 6 పథకాలు అమలు చేయాలి. జరిగింది కొండారెడ్డి బుర్జు మీద తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందని ఆ రోజుల్నే చెప్పాము. అదే నిజమైంది. ఇక్కడనే కాదు ఆంధ్రప్రదేశ్లో సునామీ. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ 175? ఇప్పుడేమి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి తప్ప నీకు ఏమి లేదు. అది కూడా అభివృద్ధికి లేదు. అభివృద్ధి అంటే ఇప్పుడు చూడు, పరిపాలించడం అంటే ఇప్పుడు చూడు, ఎట్లా జనానికి సేవ చేయాలనేది ఇప్పుడు తెలుసుకో. చంద్రబాబు నాయుడు గురించి, చంద్రబాబు నాయుడు అంటే ఒక సునామీ. చంద్రబాబు నాయుడు అంటే మొత్తం వరల్డ్ లో రికార్డ్ సాధించిన వ్యక్తి. ఎక్కడ పోయినా దేశ విదేశాల్లో చంద్రబాబుని అభిమానించే వాళ్ళే ఉన్నారు కానీ అగౌరవపరిచే వాళ్ళు లేరు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు రౌడీ రాజకీయం చేస్తే మేము పాలన చేసి చూపిస్తాం, అంటే ఆంధ్రప్రదేశ్ని బాగుపరుస్తాము అని అంటున్నారు. మీ పాలన ఎలా ఉందో ప్రజలు ఏకదీడిగా చెప్పారు. మీరు ఇన్ని రోజులు మీకు మర్యాద అంటే ఏదో తెలియదు, దత్తపుత్రుడు అది ఇది అని మాట్లాడు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మర్యాద వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ మర్యాద? ఒక అధికారం ఉంటేనా మర్యాద? అది కాదండి, మన పుట్టుకలో ఉండాలి మర్యాద. అలాంటి దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర్ గారికి పుట్టిన తమరికి ఎలాంటి మర్యాద లేదు. అలాంటిది మీకు మేము నేర్పించాము. ఇప్పుడు ఎలా నేర్పించాము? మీ మర్యాద ఇకపై ఇంకా నేర్పిస్తాము. ఒకే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ 11 సీట్లు వచ్చినది కూడా మీరు నిలబెట్టుకోలేకపోతే మీకు నామరూపాలు లేకుండా ఏపీలో మీకు పుట్టగత్తులు లేకుండా పోతాయని ఈ మాటతో చెప్తున్నామండి. ఇంకొకటి అయితే మేము ఏం చెప్తున్నామండి, ఒకటి ఏమన్నారంటే జనసేన అంటే మాకు లెక్కలో లేదు, జనసేనకు ఓట్ బ్యాంక్ లేదు, అది మాకు దృష్టిలో లేదన్నారు. ఈరోజు చూపించారా జనసేన అంటే ఏంటో, దాని పవర్ ఏంటో అన్నారు. మొత్తం భారతదేశం మొత్తానికి 100కి 100 తెచ్చుకున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. అదే ఎన్డీఏ కూటమితో వచ్చింది. మా 3 పార్టీలు కలిసి మేము రాజకీయం ఏంటో, అభివృద్ధి ఏంటో చూపిస్తామని నిలుచుకున్నామండి.